మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, చతుర్థి తిథి, ఉబ్బా నక్షత్రం, సోమవారం. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈరోజు మనమంతా భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల అన్నింటా శుభం కలుగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం శివకేశవులను విడదీసి చూస్తాం కానీ నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే. ఎందుకంటే విష్ణునామాల్లో శివనామం కనిపిస్తుంది, శివనామాల్లో విష్ణునామం కనిపిస్తుంది, విష్ణుతత్వంలో శివతత్వం కనిపిస్తుంది, శివతత్వంలో విష్ణుతత్వం కనిపిస్తుంది. అంతర్లీనంగా ఇద్దరూ ఒకరిలో మరొకరు కనిపిస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విశేషం ఒకటి ఉంది. అదేంటంటే ఏ భగవన్నామస్మరణ అయినా మనల్ని చేర్చేది మోక్ష మార్గానికే. అలాగే సముద్ర తీరంలో సరదాగా కాళ్ళు తడుపుకుంటూ వెళ్ళాలని మనకు అనిపిస్తుంది. కానీ గవ్వలు మాత్రం ఆ అలలకు విరిగిపోతాయి. దీనికి కారణం ఏంటంటే కర్మఫలం. ఆ గవ్వల కర్మ అంతవరకే ఉంటుంది కాబట్టి అవి విరిగిపోతాయి. మరో విషయం ఏమిటంటే కర్మఫలం తెలియని కొందరు తాము ఏం చేసినా ఎవరూ చూడరని అనుకుంటారు. కానీ నిజానికి అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎవరూ చూడట్లేదు కదా, ఏం చేసినా పర్లేదని కొందరు అనుకుంటారు కానీ అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే లక్ష్మీదేవి ముందు నెయ్యి లేదా కొబ్బరి నూనె లేదా విప్ప నూనెతో 2 దీపాలని వెలిగించాలి. అలాగే పారిజాత పుష్పాలతో కానీ, సంపంగి పూలతో కానీ, సువాసన భరితమైన పూలతో కానీ పూజిస్తూ కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. స్తోత్రాన్ని పఠించడానికి వీలు కాని వారు ఓం కనక మహాలక్ష్మి అయి నమః అని జపించాలి. దీనివల్ల కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వారికి వట్టివేళ్ల చూర్ణం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో వేడి ఎక్కువై జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు గోరువెచ్చని నీటిలో కలుపుకొని రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తాగవచ్చు. ఇది శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పిల్లల విద్యాభ్యాసం నిరాటంకంగా సాగేందుకు ఈరోజు సాయంత్రం గణపతి ముందు జిల్లేడు వత్తులతో దీపారాధన చేసి పూజించి ఉప్పులేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అప్పుల బాధ తీరేందుకు స్వామివారికి జిల్లేడు పుష్పాలని సమర్పించి పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించాలి. పూజానంతరం జిల్లేడు పుష్పాలని ఒక చెంబులో నీరు పోసి అందులో వేసి ఇంటి బయట ఉంచాలి. రేపు ఉదయాన్నే ఆ నీటితో ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి.
లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.